మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైనా చెప్పింది ఒకటే, ఇది మేబీ ఇప్పటికిప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఇది చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి H1B వీసా అంటే సింపుల్ గా మీరు చెప్పినట్లుగా ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. వేరే దేశాల నుంచి అక్కడికి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను ఇంపోర్ట్ చేసుకునే ఒక విధానం, ఒక మాటలో చెప్పాలంటే. ఎక్కువ డబ్బులు అవకాశం అనేది, ఎక్కువ డబ్బులు అవకాశాలు అనేది చూపించి అక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇవన్నీ స్లో అయిపోతే ఇక ఏముంది అక్కడ, అవకాశం ఏముంటుంది? అన్ని కంపెనీలు మోస్ట్లీ రన్ చేస్తుందంతా భారతీయుల మీద, చైనీస్ మీదే. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడైతే H1B వీసాలు స్లో అయ్యాయో ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. చాలా మంది, ఇన్ఫాక్ట్ చాలా కంపెనీలు ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. చాలా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ ను తగ్గించడానికి సిద్ధమవుతున్నాయి అమెరికాలో. ఆ తర్వాత ఈ డెసిషన్ తీసుకున్న తర్వాతే పెద్ద పెద్ద కంపెనీలందరితో ట్రంప్ ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు, డిన్నర్ ఏర్పాటు చేసి మీరెంత ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళందరూ చెప్పారు, ఓకే మేము 6 మిలియన్ చేస్తాం, ఇంకొకరు 10 మిలియన్ చేస్తాం అని చెప్పారు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ చెప్పారు. బట్ అది రియల్ గా అప్లికబుల్ అవుతుందా, రియల్ గా వాళ్ళు చేస్తారంటే ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే లేదు. సో ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద ప్రెషర్ పెరగడం ఒకటి. రెండోది గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెరిగింది, అన్ని రకాలుగా పెరిగింది. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల అంటే వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు H1B వీసాల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు, సరే అది సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇంతకు ముందు మీరు మెన్షన్ చేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ లో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనకు తెలుసు. అంటే ఫాదర్ కి మదర్ కి H1B వీసాలు ఉండి అక్కడ వాళ్ళకున్నా సరే పిల్లలు పుట్టేటప్పటికి మళ్ళీ అక్కడ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి. సో ఆ విషయంలో ఎంత గందరగోళం జరిగిందో మనకు తెలుసు. బట్ ఇట్స్ ఎ పొలిటికల్ స్టెప్ కాబట్టి ఇమీడియట్ గా కోర్ట్స్ వాటిని పూర్తిగా బ్లాక్ చేయలేని పరిస్థితి కాబట్టి కొంత ట్రంప్ కి అక్కడ రిలీఫ్ వచ్చింది హైయర్ కోర్టులో. కానీ అది పూర్తిగా ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి ఉందంటే, అది కనుక ఇప్పుడు అమలు చేయాలంటే ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరుగుతున్న కారణంతో ఆపేశారు. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, షట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. షట్ డౌన్ సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఓవరాల్ గా సిచ్యువేషన్ ట్రంప్ కి చాలా నెగిటివ్ అయిపోతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడైతే ట్రంప్ కి అగేన్స్ట్ గా ఒక కేసు ఎప్పుడైతే కంప్లైంట్ చేయడానికి రెడీ అయిందో, ఆ మూవ్ అయితే అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ ట్రంప్. ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్ ని, ఏది చేసినా బిజినెస్ యాంగిల్లోనే చేస్తాను, యుద్ధాలు ఆపాలన్నా నేను బిజినెస్ నే వాడుకుంటాను అని చెప్పే ట్రంప్ కి వాళ్ళ దేశంలో బిజినెస్ మ్యాన్స్ ఇబ్బంది పడతారని కానీ, వాళ్ళ దేశంలో బిజినెస్ దెబ్బతింటుందని కానీ, వాళ్ళ దేశానికి లాంగ్ రన్ లో దీనివల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుందన్న విషయం రియలైజ్ అవ్వడం లేదా అంటే రియలైజ్ అవుతున్నాడు. బట్ కాకపోతే ఏంటంటే తనకి పొలిటికల్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు యుద్ధాలు ఆపుతున్నాడా లేదా అనేది పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ప్రపంచ దేశాల్లో ఏదో జరుగుతోంది, ఎక్కడో ఏ చోట ఏ అంశం జరిగినా కూడా ఆయనే ఆపాదించుకొని తనకు తానే ఆపుతున్నాను, నడిపిస్తున్నాను, నడుస్తోంది, ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది నా వల్లే అన్న చందంగా మాట్లాడుతున్నాడు. కానీ లోపల ఆయన దేశస్థాన్ని అంగీకరించలేదు. 3 లక్షల మంది బిజినెస్ మెన్స్ ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారంటే ఆయనకి ఎంత యాక్సెప్టెన్స్ ఉంది ఆయన లోపల దేశం అర్థమవుతోంది. గతంలో ఒక ఎకనామిస్ట్ మాట్లాడడం, ఆయన చైల్డ్ బర్త్ విషయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం, అంటే దేర్ ఈజ్ సంథింగ్ అగెయిన్స్ట్ టు హిమ్ ఆల్సో. అక్కడ లోపల అంతర్యుద్ధాన్ని, లోపల జరిగిన విషయాన్ని తొక్కిపెట్టి బయట దేశాల్లో ఏదో జరుగుతుందని దాన్ని నేను కంట్రోల్ చేస్తున్న రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు 3 లక్షల మంది బిజినెస్ మ్యాన్స్ మొత్తం నష్టపోతున్నారని చెప్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ లాస్ టు అమెరికా ఆల్సో. సో అమెరికా ఆర్థిక స్థితిగతులపై కూడా ఇది ప్రభావం చూపించబోతోంది. అమెరికాలో కంపెనీల ప్రొడక్షన్ కానివ్వండి అన్ని కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. ఆ ఎఫెక్ట్ కనిపించడం లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది మనోజ్. ఎందుకంటే అతి త్వరలోనే అమెరికాకి దీనివల్ల అతి పెద్ద నష్టం. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసిన, నేను మెన్షన్ చేసిన మెచియో కాకు అని ఒక వన్ ఆఫ్ ది టాప్ సైంటిస్ట్ ఇన్ నాసా, ఆయన బహిరంగంగా చెప్పాడు ఏమని, మీరు H1B వీసాలు ఆపేశారా, అమెరికాలో ఉన్నటువంటి సూపర్ బ్రెయిన్స్ అన్ని మాయమైపోతాయని చెప్పాడు. సింపుల్ గా ఒక మాటలో. అంటే సూపర్ బ్రెయిన్స్ అన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనం అని చెప్తున్నాడు. కంపెనీలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోతాయని చెప్తున్నాడు. సో ట్రంప్ కి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడు అంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన పుట్టినప్పటి నుంచి బిజినెస్ లో పుట్టి పెరిగి ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. సో ఆయనకి బిజినెస్ గురించి తెలియదేం కాదు. కాకపోతే ఏంటంటే బిజినెస్ అమెరికా ఇంట్రెస్ట్ల కంటే ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్లు పెద్ద అయిపోయినాయి ఇక్కడ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే యుద్ధం అనే కాన్సెప్ట్ టాపిక్ కూడా నేను ఎందుకు తీసుకొచ్చానంటే, నేను యుద్ధాలు ఆపుతున్నాను అని మాట్లాడిన ప్రతిసారి నాకు నోబెల్ ప్రైజ్ రాలేదని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నిన్న మాట్లాడిన దాంట్లో అదే మాట్లాడాడు. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేను మళ్ళీ ఆపాను, లేదంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా నేను ఆపడానికి నాకు పెద్ద విషయం ఏం కాదు, బట్ ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా నాకు పీస్ ప్రైజ్ ఇవ్వడం లేదని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. పీస్ ప్రైజ్ గురించి అయిపోయింది, వేరే వాళ్ళు నామినేట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. అంటే
తన పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఎంత పెద్ద ఇది పెట్టుకున్నాడు అనేది మనం చూడొచ్చు. హిజ్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టు రీచ్ హిజ్ పర్సనల్ ఇంట్రెస్ట్. అమెరికన్ ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ రీచ్ అవడమే ఇక్కడ అల్టిమేట్ టార్గెట్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దానికి పరిణామాలు అవే కనిపిస్తున్నాయి. అమెరికా ప్రజలందరినీ ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు తప్ప అల్టిమేట్ గా ఏమీ జరగడం లేదు. అమెరికాలో విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది. అన్నిటికి మించి ట్రంప్ బిజినెస్ పీపుల్ కి చాలా పాజిటివ్ గా ఉంటాడు. ప్రో బిజినెస్ అనేది ఎప్పుడైతే మొదటి నుంచి ఆయన మీద ఉన్న ఇంప్రెషన్, ఇప్పుడు దీనివల్ల ఇది కూడా దెబ్బతింటుంది. ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే తెలివి లేక చేస్తున్నాడంటే తెలివి ఉంది, కానీ ఒకటి పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ల మీద అతను ఎక్కువ టార్గెట్ పెడుతున్నాడు. రెండోది ఇట్ సీమ్స్ లైక్ ఈజ్ లూజింగ్ దట్ కంట్రోల్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆయనకి బ్యాలెన్స్ కోల్పోతున్నాడన్న ఒపీనియన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన ఇండియా విషయంలో చేసినటువంటి స్టేట్మెంట్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే నేను ట్రంప్ తో మాట్లాడాను, మోదీతో మాట్లాడాను, ఇండియాతో మాట్లాడాను, దే ఆర్ రెడీగా ఉన్నామని చెప్పారు. రష్యాతో మేము డీల్స్ మానేస్తామని చెప్పారు, చైనాతో మాట్లాడడమే లేటు, చైనా కూడా ఆపేస్తుందని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ క్లూలెస్. అసలు నిజం చెప్పాలంటే అది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇండియాతో మాట్లాడలేదు, మోదీ మాట్లాడలేదు, ఇవంతా అబద్ధాలు. ఇంటర్నేషనల్ మీడియా ముందు కూర్చొని ప్రపంచంలోనే అగ్రదేశానికి అక్కడ ప్రెసిడెంట్ అయి ఉండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. సో సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎలా ఆలోచించాలి ఈ మైండ్ సెట్ ని? ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాయని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు. ఇవాళ చేసినటువంటి స్టేట్మెంట్ లో కూడా అదే చెప్పాడుగా. అంటే నిన్న నైట్ చేసినటువంటి స్టేట్మెంట్ లో కూడా అదే చెప్పాడుగా. అది క్లూలెస్. పాకిస్తాన్ ఒప్పుకోలేదు, ఇండియా ఒప్పుకోలేదు, సరే పాకిస్తాన్ అంటే వాళ్ళు ఏదో ఒకవేళ ఏదైనా ఒకటి రెండు స్టేట్మెంట్స్ కూడా సైలెంట్ గా ఉంటారు. అట్లీస్ట్ ఇండియా ఎక్కడ ఒక్క మాట చెప్పలేదుగా. సో మేబీ ఈజ్ లూజింగ్ దట్ బ్యాలెన్స్ ఏమో అనిపిస్తుంది. అంటే గతంలో బైడెన్ విషయంలో కూడా కొన్నిసార్లు ఇవి కనపడ్డాయి. అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత కొంత అల్జీమర్స్ ఎఫెక్ట్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ దే ఆర్ లూజింగ్ దేర్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ అండ్ మైండ్. సో దాని ఎఫెక్ట్ కూడా దీని మీద ఉందేమో. అల్టిమేట్ గా పవర్ చేతిలో ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ అంతా కూడా that is also an effect because Donald Trump already 78 years వచ్చాడు. ఇంకోసారి అధ్యక్షుడే అవకాశం లేదు. నోబెల్ ప్రైజ్ గురించి ప్రయత్నం చేశాడు, సో నోబెల్ ప్రైజ్ కూడా రాలేకపోయింది. ఏదో రకంగా నాకు ఆయన అటెన్షన్ ఉండాలి, ఇది చివరి అవకాశం, ఒక హిస్టరీలో మిగిలిపోవాలనే ప్రయత్నం మాత్రం చాలా క్లియర్ కనబడుతోంది. థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్స్ నందు. సో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. 3 లక్షల మంది బిజినెస్ మ్యాన్స్ తో ఉన్నటువంటి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వారంతా కోర్టును ఆశ్రయించారు. H1B వీసాలకు సంబంధించిన దాంట్లో $1,00,000 యొక్క ఫీజుని ఆయన పెట్టడం అనేది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మాట్లాడుతోంది. ఎందుకంటే దాన్ని చేయడం మూలంగా చాలా మంది స్కిల్ ఉన్నటువంటి ఇతర దేశాలటువంటి ఆ యువకులని, ఆ ఉద్యోగస్తుల్ని ఇక్కడ తీసుకురాలేకపోతున్నాము, సో అది ఎత్తివేయండి అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. గతంలో కూడా చైల్డ్ బర్త్ విషయంలో, టారిఫ్ల విషయంలో, ఆయన తీసుకొచ్చిన బిగ్ బిల్ విషయంలో, ప్రతి దాంట్లో కూడా అక్కడి దేశస్తులు, అక్కడ సిటిజన్స్ ఆయన ఏమాత్రం కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్